ఏలూరు నగరంలోని 150 సంవత్సరాల చరిత్ర కలిగిన పడమర వీధి శ్రీ గంగానమ్మ జాతరలో భాగంగా స్థానిక ఆచార సాంప్రదాయాలను గౌరవిస్తూ అమ్మవారిని విశ్వసిస్తూ గుంటూరు ఆక్స్ఫోర్డ్ విద్యాసంస్థల తరపున అమ్మవారికి ఎంతో ఘనంగా సారెని సమర్పించారు. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది మహిళలు పాల్గొని పసుపు, కుంకుమ, చీర సారెలతో రకరకాల స్వీట్లతో మేళతాళాలతో అమ్మవారికి ఊరేగింపుగా నైవేద్యాలను సమర్పించి హారతులు పెట్టారు. ఈ కార్యక్రమంలో రీజనల్ ఇన్ఛార్జి ఉమారాణి ఆధ్వర్యంలో మరియు ఆక్స్ఫర్డ్ స్కూల్ ప్రిన్సిపల్ శారద, సునీల్ కుమార్, సుధాకర్లు పాల్గొన్నారు. ఈ రోజు ఏలూరులోని పడమర వీధిలో ఉన్న గంగానమ్మకు 7 సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే జాతర నిమిత్తం మా ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల నుండి సారిని సమర్పించడం చాలా ఆనందంగా ఉంది. స్థానిక సంప్రదాయాలను, స్థానిక ఆచారాలను గౌరవిస్తూ ఆ అమ్మను విశ్వసిస్తూ ఈ సారిని సమర్పించడం చాలా సంతోషంగా ఉంది. ప్రకృతి వైపరీత్యాల నుండి, అంటువ్యాధుల నుండి ఏలూరు నగరం ప్రజలను కాపాడుతూ అందరికీ ఆయురారోగ్యాలను సమర్పిస్తున్న తల్లని తల్లికి 7 సంవత్సరాలకు ఒకసారి జాతరను చేస్తూ ఉంటారు. ఈ జాతరకు ప్రతి సంవత్సరం వలస పక్షులు వాటి గూటికి చేరుకున్నట్టుగానే 7 సంవత్సరాలకు ఒకసారి ఏలూరు ప్రజలందరూ ఎక్కడ ఉన్నా సరే ఈ జాతర సమయంలో వాళ్ళ సొంత ఇంటికి వచ్చి అమ్మవారిని పూజించడం ఆనవాయితీగా ఉంది. మేమందరం కూడా ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల తరఫు నుండి ఈ సారిని సమర్పించడం చాలా చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరినీ చల్లగా చూసే తల్లి మా ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల నుండి మా యొక్క తల్లిదండ్రులను, విద్యార్థులను, మా ఉపాధ్యాయులను, మేనేజ్మెంట్ ని చల్లగా చూస్తుందని విశ్వసిస్తూ ఆమెను కోరుకుంటూ ఉమారాణి, రీజనల్ ఇన్ఛార్జ్, ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థలు. ఏలూరు నగర ప్రజలకు జాతర